వికారాబాద్ జిల్లా కాడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితుల ఆందోళన కొనసాగుతుంది. సాగుకు అనుకూలంగా లేని భూముల్లో ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరో 4 రోజుల్లో దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ఇక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 13 తారీఖు అఫీషియల్ గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గెజెట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కరోజు పర్సనల్గా వచ్చిన మా కాళ్ళపూర్ రెవెన్యూ రాపోల్ రెవెన్యూ 1197 ఎకరాల భూమి తీసుకుంటారట. వెంటనే ఇది ఉపసంహరించుకోవాలని నేను బలంగా కోరిన స్థానిక ఎమ్మెల్యే ఒక్కరిని పోయి బలంగా ప్రజలకు తెలియకుండా ఇది బయటికి రావాల్సింది నేను బలంగా కోరి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పినంటే నాకు తెలియకుండా ఈ గెజెట్ నెంబర్ వచ్చింది ఒకసారి కనుక్కుంటా అని చెప్పి అంటే పచ్చి అబద్ధం చెప్పింది అనేది నాకు అర్థమైంది. ఆ రోజు తర్వాత వచ్చిన తర్వాత 4 రోజులు అయినాక చెప్తానని చెప్పలేడు. మళ్ళీ 6 రోజుల తర్వాత మా ఊళ్ళో గ్రామ ప్రజల్ని రైతులను తీసుకొని పోయి మళ్ళీ అడిగినాం. నాకు తెలియదమ్మా అని చెప్పి ఆ రోజు కూడా నాకు తెలియదని చెప్పింది. తెలియదని చెప్పి 1 రోజులు కొన్ని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కాళ్ళపూర్ రాపోల్ రెవెన్యూలో 1197 ఎకరాల భూమి గవర్నమెంట్ అఫీషియల్గా తీసుకుంటున్నాం. డెవలప్మెంట్ కోసం తీసుకొని మేము ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తా అని మేము గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. కాలాపూర్ మరియు రాపోల్ గ్రామాల లోపల భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందో చట్టానికి వ్యతిరేకంగా దాన్ని నిరసిస్తూ జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరాదేశకు మేమందరం కూడా సంఘీభావం తెలియడానికి రావడం జరిగింది. మాది ఒకటే డిమాండ్, అందరిది ఒకటే డిమాండ్. చట్ట వ్యతిరేకంగా జారీ చేసినటువంటి నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భూమి లేకపోతే వాళ్ళ జీవనం లేదు కాబట్టి వారికి మనం ప్రత్యామ్నాయం చూపించేటటువంటి పరిస్థితుల్లో కూడా